నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో పోలీసులపై రాళ్ల దాడి. సైనికోద్యోగికి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్ల నిర్మాణంలో తలెత్తిన గొడవ చివరికి పోలీసులపై రాళ్ల దాడి వరకు చేరింది. గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సైనిక ఉద్యోగి పలివేల నాగేశ్వరరావుకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా మంగళవారం ఉదయం ఎస్సీ లాజిక్ వర్గానికి చెందిన వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద పెట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఇరుపక్షాలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు నిర్మాణంలో ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ రెడ్డికి పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన పోలీసులు తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పీ మూర్తి మధ్యాహ్నం నుండి గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాత్రి నుండి రావిపాడులో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. రాత్రి జరిగిన సంఘటనపై పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. నమస్తే అండి, నా పేరు పలివేలు విజయలక్ష్మి, నా భర్త పేరు పలివేలు నాగేశ్వరరావు అండి. గత 30 సంవత్సరాలుగా ఆర్మీలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి హర్యానా రాష్ట్రంలో హిసార్ స్టేషన్లో ఉన్నారండి. ఆయన మొన్న కూడా ఎలక్షన్ టైంకి ఓటు వేయడానికి వచ్చి వెళ్ళారండి. ఆర్మీ కోటాలో మాకు 3 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం వారు కేటాయించారండి. ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుండగా ఇక్కడ కొంతమంది ఎస్సీకి సంబంధించిన వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యం చేశారండి. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టి ఇక్కడ దౌర్జన్యం ఒకవేళ ప్రాబ్లం చేశారండి. దౌర్జన్యం చేసిన మీద కిందకి లాగేశారండి. అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే వాళ్ళది అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారండి. అది వాళ్ళకే తెలియాలండి, అది ఎంతవరకు కరెక్టో. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పండి. ఈ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయండి. కావాలంటే వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో తీసుకురామని చెప్పండి. దానికి నేను అగ్రీ అవుతానండి. నాకు ఇల్లు కట్టుకోమని చెప్పింది కలెక్టర్ గారండి. విఆర్ఓ గారు చూపించారు. విఆర్ఓ గారు వచ్చారండి. ఆర్ఐ అండి వచ్చారండి. పొజిషన్ చూపించారు. ఇదే పొజిషన్ చూపించారండి. నాకు కావాలంటే ఆ ఫోటో కూడా ఉందండి నా దగ్గర. ఈ పొజిషన్ వాళ్ళ పొజిషన్ చూపించిన స్థలంలోనే నేను కట్టుకుంటున్నానండి. రెవెన్యూ అధికారులు చూపించిన స్థలంలోనే కట్టుకుంటున్నానండి. నేను మీ సొంతంగా కాదండి. కాదండి. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? 8 లక్షలు అండి ప్రస్తుతానికి. ఇప్పుడు మరి ఎవరు ఎన్ని రోజుల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి? ఇది ఒక 20 రోజుల నుంచి జరుగుతుంది. అంటే ఆపడం నేను ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటానండి. పొజిషన్ చూపించింది మాకే కదండి. ఆయన చూపించిన దాంట్లోనే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం స్టార్ట్ చేయడం అండి. మళ్ళీ వాళ్ళ కొంతమంది వెళ్ళి వేరే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం అండి. మళ్ళీ ఆగడం, కాసేపు ఆగమని చెప్పి కొన్ని రోజులు ఆగమని చెప్పి చెప్తారు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అని చెప్పి అన్నారండి. ఆ ఎన్నికల కోడ్లో ఆగేమండి. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన మళ్ళీ కట్టుకోమన్నారు. మళ్ళీ మొన్న జేసీ గారు పిలిపించారండి. వాళ్ళని కూడా పిలిపించారు హీరింగ్ అని చెప్పి. మళ్ళీ ఆగమని చెప్పన్నారు. మరి నిన్న మళ్ళీ వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గరికి. ఆయన మళ్ళీ కట్టుకోమన్నారు. ఈ రోజు స్టార్ట్ చేసామండి మేము. ఇద్దరునండి, జేసీ గారు కలెక్టర్ గారు ఇద్దరు లేదండి. కావాలంటే నేను జేసీ గారితో నేను ఇప్పుడు కూడా వెళ్తాను, నిరూపించగలను. నేను లెటర్ పూర్వకంగా వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం కదండి. పొజిషన్ చూపించిన దాంట్లోనే కదండి మేము కట్టుకుంటుంది. వాళ్ళ పొజిషన్ చూపించిన దాంట్లోనే మేము కట్టుకుంటున్నామండి. వాళ్ళ స్థలంలో ఏం కట్టుకోవట్లేదండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే, స్థలానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. అదే తప్ప వాళ్ళకి నాకు కలిగిన డ్రైవర్ అంటే వాళ్ళ మీద నాకు పగ, లేకపోతే నా మీద వాళ్ళకి పగ ఏముందండి దీంట్లో? నాకు వాళ్ళకి సంబంధించిన నాకు డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే అండి. వాళ్ళు రావాల్సిన అవసరమే లేదండి ఇక్కడ. వాళ్ళ స్థలం అని చెప్పి నిరూపించుకోవడానికి ఏ సాక్ష్యం లేదండి వాళ్ళ దగ్గర. నా దగ్గర నా పొజిషన్ సర్టిఫికేట్ ఉందండి, నా పట్టా ఉంది. ఉందండి. ములగాల రామసత్యనారాయణ బాబ్జీ అనే వ్యక్తి వీళ్ళందరి చేత చేయిస్తున్నాడండి. నేను ఖచ్చితంగా చెప్తాను. రేపు పొద్దున ఈ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటానండి. నేను ములగాల రామసత్యనారాయణ అనే వ్యక్తి చేయిస్తున్నాడండి ఇదంతా. ఆయన ఈ రోజు ఇక్కడ లేడంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడంట. మరి ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలియదండి. వాళ్ళతో పాటు ఆయన కూడా రావాల్సింది కదండి. నా దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ ఉంది, పట్టా ఉందండి. పైగా విఆర్ఓ గారు చూపించిన పొజిషన్ లోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. Thank you.
బండి